బంగ్లాదేశ్ కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి పాకిస్తాన్ పిఎస్ఎల్ 2026 కోసం వేలం మొదలైతే 50 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్ళు పాల్గొంటే కనీసం వాళ్ళకి మర్యాద కోసమైనా సరే వాళ్ళకి మర్యాదలు చేయలేదు. అలాగే వాళ్ళని కన్నెత్తి కూడా చూడలేదు పాకిస్తాన్ ఫ్రాంచైజీలు. ఇలాంటి వారు బంగ్లాదేశ్ కోసం త్యాగాలు చేసి భారతదేశాన్ని బహిష్కరించేశారు. ఇప్పుడు పిఎస్ఎల్ 2026 ఏదైతే ఉందో దానికి వేలం మొదలైంది. మొత్తం 3 బేస్ ప్రైజుల్లో పాల్గొన్నారు వీళ్ళు. అందులో 50 మంది పాల్గొంటే కేవలం ఇద్దరిని, ముస్తఫర్ రెహమాన్ ఉన్నాడు కదా, మన ఐపీఎల్ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి ముస్తఫర్ రెహమాన్ మనం తీసేసాం కదా, ఆ ముస్తఫర్ రెహమాన్ని కేవలం బేస్ ధర ఇచ్చి 48 లక్షలు ఇచ్చేంతో కొనుక్కున్నారు అంతే. ఆ తర్వాత ఏమొచ్చేసి రిషద్ హుసేన్ని ఒక 3 కోట్ల పాకిస్తాన్ రూపాయలకు కొనుక్కున్నారు. అక్కడ కెప్టెన్ లిటన్ దాస్ కుమార్ని కనీసం పట్టించుకోలేదు. అలాగే ఇంకొక వ్యక్తి ఏమొచ్చేసి షకీల్ అల్ హసన్ మంచి ఆటగాడు, దిగ్గజ ఆటగాడు, కనీసం కన్నెత్తి చూడలేదు. పాకిస్తాన్ ఆటగాళ్ళు కానీ, పాకిస్తాన్ బోర్డు కానీ, ఆ ఫ్రాంచైజీలు కానీ ఎవరు కూడా కన్నెత్తి చూడలేదు. 50 మంది అక్కడ నిల్చుంటే వీళ్ళిద్దరిని మాత్రమే తీసుకున్నారు. అందులో ఒకరిని బేస్ ధరకు తీసుకొని అవమానించారు. మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కోసం అన్ని త్యాగాలు చేసేసింది, భారతదేశంతో బాయ్కట్ చేసేసింది, మాకు అంత ఇది అన్నది చివరికి 15వ తారీఖున భారత్తో ఆడుతున్నామంటూ బంగ్లాదేశ్ని ఒంటరిని చేసింది. ఇప్పుడేమొచ్చేసి ఈ పిఎస్ఎల్ కోసం ఏమొచ్చేసి వీళ్ళని పూర్తిగా వెదవల్ల చేసింది. ఈ ఊహించినటువంటి అవమానంతో ఇప్పుడు బంగ్లాదేశ్ అనవసరంగా మనం T20 వరల్డ్ కప్ ఆడలేదు, అనవసరంగా ఎందుకు మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాం, మన యొక్క ఆటని పూర్తిగా పాడు చేసుకున్నాం, రేపు ఐసీసీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో కూడా తెలియదు, మనకు అన్నీ ఇస్తానని చెప్తోంది కానీ పరిస్థితి వేరే ఉంటుంది అన్న విధంగా అయితే వాళ్ళు భయపడుతున్నారు ఆటగాళ్ళు. ఇలాంటి వెధవల కోసమా మనం ఇంత చేసాం. ఇది ఇప్పుడు బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా సరే, బంగ్లాదేశ్కి భారత్ ఏం తక్కువ చేసింది, పాకిస్తాన్కి మాత్రం ఏం తక్కువ చేసింది ఆట విషయంలో. అయినా సరే వీళ్ళు మన దేశం మీద బాంబులు వేస్తూనే ఉంటే ఈ దేశంకేమో బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చేసి ఆ బంగ్లాదేశ్కి పెద్ద గూటం పెట్టింది నోట్లో.